ఖగార్ రిపబ్లిక్ భాషా నిఘంటువులోకి కొత్త పదం వచ్చి చేరింది. ఖగార్ రిపబ్లిక్ అనేది అందులోని కొన్ని వేషాలతో ఒక 6-7 ఏళ్లుగా వినబడుతున్న పేరు 2 తెలుగు రాష్ట్రాలలో ఫెలో ట్రావెలర్ ఎవరైనా అనే ఒక ఆశ్చర్యకరమైన సందేహంతో కూడిన జవాబును మాబోటి వాళ్ళ నుంచి అడుగుతూ ఉన్నారు. 7 ఏళ్లుగా ఫెలో ట్రావెలర్ తెలుగు సాహిత్యంపై, అది కవిత కావచ్చు, వ్యాసం కావచ్చు, రాజకీయ అభిప్రాయం కావచ్చు, వీటన్నిటిలోనూ తనదైన ముద్రను కలిగి ఉండి ఒకంత బాధ్యతతో అడుగుతున్న పాఠక మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మనతో ఉన్న వాళ్ళు కావచ్చు, సాధారణ పాఠకులు కూడా కావచ్చు. అంటే ఒక రచయిత ఒక పేరుతో మళ్ళీ ఒక పునఃప్రారంభంలాగా అతనికున్న శాశ్వత పేరు నుండి కొన్ని అనివార్య కారణాల వలన ఒక యాత్రికునిగా అతని జర్నీలో ఆ పేరుకున్న విలువ ఈ 7 ఏళ్ల కాలంలో అసామాన్యమైనది. ఒక రచయిత తన పేరుతో గుర్తింపును పొందాలంటే ఒక జీవితకాలం చాలదు. అతను రాసే వాక్యంలో, అక్షరంలో, తీసుకున్న వస్తువులో ప్రజలకు సంబంధించిన లేదా అశేష పాఠక మేధోవర్గాన్ని ఆకర్షించిన అలాంటి ఒక వ్యక్తీకరణ ఉంటేనే ఒక పేరును అంత తొందరగా జీర్ణం చేసుకోవడానికి సులువైన మార్గంగా ఉంటుంది. ఆపరేషన్ ఖగార్ ఒక 2 ఏళ్ల కాలంలో కరెక్ట్గా ఇదే సమయాన మనం ఉన్నాము. 23 డిసెంబర్ నెలలో ప్రారంభమైంది. ఇవాల్టి వరకు ఇవాళ కూడా కొనసాగింది కూడా, తాజాగా కొనసాగింది. కాబట్టి ఆపరేషన్ ఖగార్ తెలుగు సమాజంపై, భారత సమాజంపై చూపిన ప్రభావం, భారత విప్లవోద్యమంపై, అనేక ఉద్యమాలపై ఆపరేషన్ ఖగార్ అనేది చూపిన ప్రభావాన్ని తనకున్న అంచనాతో ఫెలో ట్రావెలర్ తన రచనను కొనసాగించారు. ఆయన 2 రకాల ఆలోచనలను నమోదు చేశాడు. తను ఏమైతే అర్థం చేసుకున్నాడో 2 రకాల సమూహాలు ఇవాళ భారత రిపబ్లిక్లో అత్యంత ప్రమాదంలో ఉన్నాయి. అవి 2 బాధిత ప్రపంచాలు. వాటిపైన నిలబడటమే వర్తమాన కాలం మనకిస్తున్నటువంటి ప్రశ్న. ఒకరు ఆదివాసులు, రెండోవారు ముస్లింలు. ఈ రెండిటి నేపథ్యంలో నుండి ఒక ప్రజాస్వామిక రిపబ్లిక్
లేదా ఒక 75 ఏళ్ళ రిపబ్లిక్ భారత సమాజానికి ఏమి చేసింది? చివరికి అది కగార్ రిపబ్లిక్గా ఎట్లా తన రూపం మార్చుకున్నది? అందుకే నేను చెప్పినట్లుగా ఈ పదం ఏదైతే ఉన్నదో ఇది చరిత్రలో సాహిత్యమే కాదు, రాజకీయ సామాజిక రంగాలలో ఈ పదాన్ని ఫెలో ట్రావెలర్ తన సంబోధనలో భాగం చేసిన సామాజిక క్రమంలో ఈ పదం, ఈ శీర్షిక, ఈ పుస్తక శీర్షిక ఏదైతే ఉన్నదో అది నమోదైంది. ఇది చరిత్ర తనలో ఇమిడ్చుకుంటున్న సాహిత్య చరిత్ర అయినా రాజకీయ చరిత్ర అయినా ఈ పదాన్ని, ఈ కాలాన్ని, ఈ కాలం చేసిన విధ్వంసాన్ని అతను చూసిన ఆ యొక్క అణిచివేత ధోరణులను బహుశా ఫెలో ట్రావెలర్ కంటే భారత విప్లవాన్ని లేదా భారత సామాజిక చలనాన్ని 75 ఏళ్ళ పాలనా క్రమాన్ని ఇంతగా ఎవరు అంచనా వేయరు. అతను ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అక్షరము అతను ఉపయోగించే తీరు ఏదైతే ఉన్నదో ఇవాటికి పాలక వర్గాలు అతని సొంత పేరుతో రాయడానిని కూడా అంగీకరించలేని కాలంలో ఒక అవసరమైన తాను మాత్రమే చెప్పాల్సిన సందర్భంలో ఎక్కడ మౌనాన్ని దరిచేరనీయకుండా నిరంతరం జ్వలనంతో రాస్తున్న ఫెలో ట్రావెలర్ రచనను విప్లవ రచయితల సంఘం ఒక సంపుటిగా తీసుకొచ్చింది. కామ్రేడ్ అశోక్ ఒక విలువైన ముందు మాటను రాశారు, పాని ఒక ముందు మాటను రాశారు. దాదాపు 120 పేజీల ఆ పుస్తకం ఇవాటి కాలంలో చదవడం ద్వారా, దానిని అధ్యయనం చేయడం ద్వారా మనమున్న ఈ సంక్షుభిత కాలంలో కొన్ని సమాధానాలు దొరకవచ్చు, కొన్ని పరిష్కారాలు దొరకవచ్చు. మన అవగాహనను 58 ఏళ్ళుగా భారత విప్లవోద్యమంలో గమనిస్తూ, భాగమై, రాస్తూ, మాట్లాడుతూ 17 ఏళ్ల కాలం జైలు జీవితాన్ని గడిపిన ఒక రచయిత 85 ఏళ్ళ తర్వాత కూడా ఒక సృజనాత్మకంగా, ఒక వేగంగా సామాజిక రాజకీయ ఘటనలకు స్పందిస్తూ నమోదు చేస్తున్న వాటిని విరసం కగార్ రిపబ్లిక్ పేరుతో పుస్తకంగా ప్రచురించింది. ఇది ఒక సంస్థగా, విరసంగా ఇది ఒక మాకు గౌరవం. ఇది కొత్తగా భాషను కనుగొనడమే కాదు, భారత రిపబ్లిక్ ఒక నిర్వచనాన్ని చెప్పిన ఈ పుస్తకాన్ని విరసం ప్రచురించింది. సీనియర్ విరసం సభ్యురాలు, గాయని, ప్రజాగాయని సంధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఒక 3-4 నిమిషాల సమయాన్ని ఆమె తీసుకుంటారు. తర్వాత ఇద్దరు ప్రధానమైన వక్తలు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఈ రెండేళ్ల పరిణామాలను లోతుగా చూస్తున్న వాళ్ళు, అంచనా వేస్తున్న వాళ్ళు,
పుస్తకంలో ఉన్న సారాంశాన్ని తమకు తాము బేరీజు వేసుకొని వాళ్ళు మాట్లాడతారు. ఆద్యంతము మీరంతా ఈ సభలో భాగం కావాలని కోరుతూ